రాయల్ ఎన్ఫీల్డ్ మీటియోర్ 350 ఫైర్ బాల్ రెడ్. ఈ బైక్ నేను 2021లో కొన్నా. ఫస్ట్ సర్వీస్కే ఫస్ట్ వచ్చిన ప్రాబ్లం మనకి ఇక్కడ మనం గేర్లు వేసినప్పుడు న్యూట్రల్, ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్ అని చూపిస్తుంది. ఇక్కడ వచ్చిన బాధ ఏంటంటే రన్నింగ్లోనే ఆడ డైరెక్ట్ న్యూట్రల్ చూపించింది. తర్వాత అర్థమైందంటే అది ప్రాబ్లం వచ్చింది, ఇంకా సెన్సర్ ఇష్యూ అయి ఉంటుంది. ఇదొక ప్రాబ్లం. తర్వాత కొన్ని రోజులకు మేబీ సంవత్సరం తర్వాత అనుకుందాం, ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం స్టార్ట్ అయిన తర్వాత నేను పట్టుకో ఇచ్చిన, ఇలా ప్రాబ్లం వస్తుంది, ఎలా ప్రాబ్లం వస్తుందో తెలియదు. సర్వీస్ సెంటర్లు ఇస్తే షోరూమ్ దగ్గర మొత్తం ఇప్పి అన్ని ఈ స్క్రాచ్ పడగొట్టేది ఇప్పి, ఇది హెడ్ లైట్ మొత్తం ఇప్పి. ఇంతకి ప్రాబ్లం ఏంటంటే చెప్పలేదు వాళ్ళు. ముచ్చట ఏంటంటే ఈ సేఫ్ గార్డ్ అనేది ఇక్కడ ఇరిగింది, కానీ వాళ్ళు అది కనిపెట్టలేదు. అట్లుంటుంది అన్నమాట. మేజర్ ఇష్యూ దీంతో నాకు వచ్చింది ఏంటంటే రస్టింగ్ ఇష్యూ. యాక్చువల్ నాకు ఇంతవరకు తెలియదు దీనికి ఒక పార్ట్ ఉంటుంది, ఆ పార్ట్ని క్యాటలిస్ట్ కన్వర్టర్ అంటారు, దానివల్ల సౌండింగ్ చేంజ్ అయ్యిందని చెప్పేసి. సో ఆ పార్టే ఇది. దానికి హోల్స్ పడ్డాయి, ఒకసారి కాదు రెండు సార్లు గ్యాస్ వెల్డింగ్ చేయించిన. దీన్ని సేమ్ ఇష్యూ రిపీట్ అయితేనే ఉంది. దీన్ని ఫస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడికి పోవాల్సింది, జర్రలు లేట్ చేసినాం మనం. లేట్ చేసినందుకు వాడేమంటాడు, లేదు మీ వ్యారంటీ అయిపోయింది, ఇది వ్యారంటీలకు రాదు, దీనికి కాస్ట్ అవుతుంది అన్నాడు. సరే కాస్ట్ ఎంత అవుతుందో చెప్పురా అంటే ఆడు 28,000-32,000 చెప్పిండు. కానీ మరీ టూ మచ్ కాకపోతే ఇంత పెద్ద బండికి ఆ ఒక్క పాట రస్ట్ వచ్చుడు. తర్వాత చూసిన ఇది ఏంది, నా బండి ఒక్కదానికి వచ్చిందా మిగతా బండ్లకు కూడా వచ్చిందా అని చూస్తే నా దరిద్రం కొద్దీ 2021లోనే ఈ క్యాటలిస్ట్ కన్వర్టర్ అనేది ఆ బైక్లకు ఉంది. ఓన్లీ ఇదే మోడల్. మేబీ తర్వాత సార్ట్అవుట్ చేసినట్టున్నారు, ఇక రాలేదు. ఇప్పుడు వాళ్ళు చెప్పిరని చెప్పేసి నేను 32,000 పెట్టి డబ్బను పెట్టుకోవాలన్నా తెలుస్తలేదు. దానికి మళ్ళీ గ్యాస్ వెల్డింగ్ కొట్టించుకుంటే నడుపుకోవాలి అర్థం అవుతలేదు. బండి మంచిదే, వెల్డింగ్లే ఖరాబ్ కొడతారు. మరి టూ మచ్ కాకపోతే ఓన్లీ ఒక్క డబ్బాకే రస్టింగ్ ప్రాబ్లం. ఇంకేమంటారు, మీరు ఎక్కడైనా వాటర్లు ఎక్కువ అడుగుతారా, బయట సర్వీసింగ్లు ఇస్తారంట. నా బండి సక్క నేను దుడిచిందే లేదు, ఇంకా బయట సర్వీసింగ్లు అట. ఏం చేద్దాం, మళ్ళీ వెల్డింగ్ కొట్టించుకొని నాన్ రస్టింగ్ ఏదో పెయింట్ ఉంటుంది అట, అది కొట్టుకొని మళ్ళీ బండి నడుపుకోవాలి. అదేం చేస్తాం, పైసలు. సరే మన నెక్స్ట్ వీడియో ఏదో తెలియదు కానీ మళ్ళీ ఉంటాను బైక్.